మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. అటు ఇంటిని, బయట పనులను ఒంటి చేత్తో నడిపిస్తూ ఉంటారు. మన ముందున్న మహిళ కూడా అదే కోవకు చెందుతారు. మామగారు ఎంత ఫేమస్సో కోడలు గారు కూడా అంతే ఫేమస్. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఆవిడే డాక్టర్ ప్రీతిరెడ్డి గారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్గా, డాక్టర్గా, ప్రొఫెసర్గా, యంగ్ అండ్ డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్గా ఆవిడ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఆవిడ లైఫ్ స్టోరీ, అదేవిధంగా ఆవిడ సాధించిన అచీవ్మెంట్స్, భవిష్యత్తులో ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఈ తరం వాళ్ళకి ఆవిడ ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి, వీటన్నింటి గురించి కూడా ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాము. హలో మ్యామ్. హలో, హాయ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మ్యామ్, అంటే మల్లారెడ్డి గారి గురించి మాట్లాడిన ప్రతిసారి ప్రీతిరెడ్డి గారి టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. లైక్ ఆయన ఎంత ఫేమస్ అయ్యారో మీరు కూడా అంతే ఫేమస్ అయ్యారు. సో మీ లైఫ్ జర్నీ గురించి చెప్పండి. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజుమ్, లెట్ మీ టెల్ యూ, ఆయనంత ఫేమస్ నేను అసలు ఊహించుకోలేను. అంటే ఆయనంత ఫేమస్ నేను కాలేను కూడా. ఐఎమ్ టెలింగ్ యూ. అంటే ఆయన ఒక ఈజ్ లెజెండ్. అంటే ఆయనతో అసలు కంపారిజన్ అవ్వడమే నా అదృష్టం. సో ఫర్గెట్ అబౌట్ ఆయనలాగా అసలు అంటే నేను ఎప్పుడూ ఊహించుకోలేను ఆ లెవెల్లో. చెప్పండి. సో మ్యామ్, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చదువు గురించి చెప్పండి. నేను పుట్టింది పూణేలో. సో పూణేలో దెర్ ఇస్ అ ప్లేస్ పింప్రి అని. ఇప్పుడు ఎట్లా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటుందో అట్లా సికింద్రాబాద్, పూణే పింప్రి అంటారు అక్కడ. సో పింప్రిలో పుట్టి పెరిగాను. అక్కడ అంటే మా ఫాదర్ అండ్ మై మదర్ ఇద్దరు పెళ్లి చేసుకుని పూణేలో వచ్చి సెటిల్ అయ్యారనమాట. ఓకే. సో అక్కడే వాళ్ళ జాబు అంటే ఆయన కూడా హీ హాజ్ కంప్లీటెడ్ హిజ్ ఎంబీబీఎస్ అండ్ డిపిహెచ్ అండ్ హీ వాజ్ ద చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ పింప్రి చించవాడ్ కార్పొరేషన్. సో అక్కడ ఆయన జాబ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ దాని తర్వాత మా మదర్ కూడా వాజ్ సైంటిస్ట్ ఇన్ ఎన్సిఎల్, నేషనల్ కెమికల్ లైబ్రటరీ. అక్కడ షీ వాజ్ అ మైక్రోబయాలజిస్ట్ అండ్ చాలా తను కూడా షీ వాజ్ అ స్కాలర్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ కంపేర్ టు మై మదర్, కంపేర్ టు మై ఫాదర్. మై ఫాదర్ వాజ్ లైక్ అ ఈజీ గోయింగ్ పర్సన్. మై మదర్ వాజ్ వెరీ స్టూడియస్, చాలా స్టూడియస్, చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని, చాలా పద్ధతిగా ఉండేదాన్ని. సో అట్ ద ఏజ్ ఆఫ్ 14 అంటే నేను పుట్టిన తర్వాత షీ స్టార్టెడ్ సఫరింగ్ ఫ్రమ్ పల్మరీ ఎంబాలిజం. పోస్ట్ పార్టమ్ పల్మరీ ఎంబాలిజం అంటారు. అంటే అది ఆల్మోస్ట్ ఒక 10% ఆఫ్ ద లేడీస్ హూ ఎవర్ అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అది. దట్స్ వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఒక కాంప్లికేషన్ ఆఫ్ డెలివరీ. సో తనకి థర్డ్ డే షీ స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ పల్మరీ ఎంబాలిజం. సో దాంట్లో లంగ్స్ అండ్ హార్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దట్ ఒక లైక్ దిస్ ఆర్టరీ బిట్వీన్ lung and heart, so that gets blocked. It's not an artery, it's a pulmonary vein actually. So ఆ blockage వల్ల there is breathlessness, రోజు ఆక్సిజన్ పెట్టుకోవడము. సో she suffered for 14 years తర్వాత అంటే when I was at the age of 14 she expired. సో అంటే చాలా అనుభవించింది అమ్మ. 14 years ఆక్సిజన్ మీద మనం ఒక్కో రోజు కూడా ఊపిరి తీసుకోకుండా బతకలేం. కానీ 14 years రోజు ఒక 6-7 hours ఆక్సిజన్ మీద ఉండడం, మళ్ళీ పెట్టుకొని అంటే ఇంట్లోనే తిరిగేదాన్ని. అక్కడే అదే చూస్తూ ఇంట్లో ఏం పని చేయడం కూడా తనకి కుదరకపోతుండే. సో అదే అంటే ఆ స్ట్రెస్లో ఎప్పుడు 14 years మా పేరెంట్స్, మా ఫాదర్ కూడా ఎప్పుడైనా ఒక 3-4 monthsకి ఫ్లెబటోమీ చేయడము, అంటే తనకు హాస్పిటల్ తీసుకుపోవడము, ఐసీయూలో అడ్మిట్ చేయడము అట్లానే ఉంటుండే అనమాట. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఎప్పుడు కూడా నాకు ఇట్లా మా ఇంట్లో ఒక పరిస్థితి బాగాలేదు ఆ ఫీలింగ్ ఎప్పుడు తేలేవాళ్ళు. నన్ను చాలా ఓపెన్గా నాకు మోటివేట్ చేసుకుంటా, నవ్వుకుంటా, హ్యాపీగా ఉన్నారు. సో అది చూసి నాకు అంటే అనిపిస్తుంది అంత కష్టంలో కూడా నన్ను ఎఫెక్ట్ కాకుండా పెంచారు కాబట్టి. అండ్ సో నో బ్రదర్ సిస్టర్, నా ఫస్ట్ డాటర్గా అంటే ఫస్ట్ చైల్డ్. అండ్ దెన్ షీ గాట్ దిస్ డిసీజ్. దాని తర్వాత దే కుడెంట్ బేర్ అనదర్ చైల్డ్. సో ఐఎమ్ ద ఓన్లీ డాటర్. ఒక ఏజ్ తర్వాత ఫాదర్ అంటే ఈ వాజ్ స్ట్రిక్ట్ ఓన్లీ. కానీ ఎంబీబీఎస్ తర్వాత సో ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ డివై పాటిల్ అండ్ ఎండి మెడిసిన్ ఆల్సో డివై పాటిల్. సో ఎండి మెడిసిన్స్ చేస్తున్నప్పుడు భద్రారెడ్డి గారు వాజ్ వన్ ఆఫ్ మై కలీగ్. అప్పుడు ఏమో అంటే ఐ డోంట్ నో టుడే ఎవ్రీవన్ ఇప్పుడు మా ఇంట్లో ఇట్లా లవ్ మ్యారేజ్ అదంతా ట్యాగ్ చేస్తారు. టు బీ వెరీ ఫ్రాంక్, వీ బోత్ వేర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. మనం మొత్తం అందరం అంటే చదువుకునే వాళ్ళు, చేసేటోళ్ళు. నేను కూడా అంటే ఆల్వేస్ ఎవ్రీవన్ వేర్ బాయ్స్ ఇన్ ద ఎంటైర్ బ్యాచ్లో ఐ వాజ్ ఓన్లీ గర్ల్. సో ఆయనకు పాపం ఆప్షన్ లేకుండే ఎక్కువ దెన్ టు గో ఫర్ మీ. సో అప్పుడు ఏముంటే వీ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, ఎందుకంటే ఎంటీ మెడిసిన్ చేయడం కష్టం అది. అండ్ అప్పుడు స్ట్రిక్ట్నెస్, అంత హాస్పిటల్లో పేషెంట్స్. సో ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్షిప్ అండ్ ఒక టుగెదర్నెస్. అంటే అందరం మనం కలిసి చేయడం. ఆయన నన్ను అర్థం చేసుకున్నారు, నేను ఆయనకు అర్థం చేసుకున్నాను. సో ఆఫ్టర్ 3 years
హీ ప్రపోజ్డ్ మీ, హీ సెడ్ దట్ ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను అన్నా ఓకే, ఐ యూ షూర్? 3 years అన్న, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మీ వెరీ వెల్, ఐ యూ షూర్? లేదు లేదు, నీ గురించి అన్ని తెలుసుకొనే నేను ఐఎమ్ సేయింగ్ ఓకే అని అంటే. అండ్ సో ఫ్యామిలీస్ని ఎలా ఒప్పించారు? అంటే ఎక్కడైనా కొంచెం కష్టమైందా? బికాజ్ మీరు ఇక్కడ అమ్మాయి కాదు, అండ్ మీ పేరెంట్స్ కానీ, అంటే మీ డాడ్ కానీ, లేదంటే ఇటు మల్లారెడ్డి గారే కానీ, వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా అబ్జెక్షన్ కానీ ఏమైనా వచ్చిందా? లేదంటే ఈజీ వేలోనే ఒప్పుకోవడం, పెళ్ళైపోవడం ఇదంతా జరిగిందా? నో, యాక్చువల్లీ అది నిజంగా నా అదృష్టం అండి. ఈ ఇంట్లో ఎప్పుడు కూడా దీనికన్నా ముందు బయట నుంచి ఏ అమ్మాయి కూడా రాలేదు. అంటే అందరూ ఇక్కడ వాళ్ళే పెళ్ళి చేసుకోవడం, ఒక అరేంజ్ మ్యారేజ్ జరిగింది. కానీ ఐ థింక్ మై మామయ్య ఈజ్ లైక్ 10 generations అహెడ్. ఆయన థాట్ ప్రాసెస్ కూడా ఎట్లుంటుంది అంటే, ఇప్పుడే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా మాట్లాడతారు, పర్సనల్ లెవెల్లో కూడా ఆయన ఇట్లా ఇదే కాస్ట్, ఇదే క్రీడ్ ఇట్లా ఉండాలని లేదు. బేసిక్గా మీకు నిజంగా చెప్తాను, అంటే ఇంత ఇట్లా ఈజీగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భద్రారెడ్డి గారితో నేను చదువుకున్నప్పుడు అప్పుడే మా మామయ్య గారు ఫోన్ వచ్చినప్పుడు కూడా చాలా భయపడేటోడు. అంటే వాళ్ళ తండ్రి ఫోన్ వస్తే అంత చాలా భయపడేటోడు. సో మేము ఫ్రెండ్స్ లాగా అక్కడ పూణేలో ఎట్లానంటే మా ఫాదర్తో మేము ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడేది. అంటే అది మేబీ కల్చర్, ఇక్కడ కల్చర్ అట్లా ఉంది. సో చాలా భయపడేటోళ్ళు. సరే ఓకే ఫైన్, మంచిదే. కానీ ఎప్పుడు కూడా మేమిద్దరం ఇట్లా పెళ్లి చేసుకుందాము, ఒక లవ్లో, ఒక రిలేషన్షిప్లో ఉండి ఒకటి ఇది చేసి అట్లా ఏం లేదు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ భద్రా వుడ్ బి అ నైస్ రైట్ గై టు ఎక్స్ప్లెయిన్. సో మేము వీ వర్ డూయింగ్ అవర్ జాబ్ అని ఐ డోంట్ నో వాట్ కేమ్ ఇన్ టు హిస్ మైండ్. మేబీ హీ థాట్ దట్ ఐ వుడ్ బీ అ నైస్ కంపానియన్ టు హిమ్. ఎందుకంటే మనం చూస్తాం లవ్ మైట్ ఫేడ్ ఈవెన్చువలీ. కొన్ని రోజుల తర్వాత లవ్, రొమాన్స్ అంతా తగ్గిపోతుంది. వాట్ యూ నీడ్ ఈస్ ఫ్రెండ్షిప్. సో మేబీ ఆ ఫ్రెండ్షిప్ కోసం హీ డిసైడెడ్ దట్ హీ షుడ్ మ్యారీ మీ. సో హీ ఆస్క్డ్ మీ, అంటే ఫైనల్ ఎగ్జామ్ ఒక ఐ థింక్ 3 months బిఫోర్, ఐ స్టిల్ రిమెంబర్, హీ సెడ్ దట్ విల్ యూ మ్యారీ మీ. నేను ఫస్ట్ ఎగ్జామ్ అయినాక మాట్లాడదామా, ఇప్పుడు నాకేం అర్థమవుతలేదు. సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ దెన్ వి ఆల్ పాస్డ్, వి ఆల్ హ్యాపీ. దాని తర్వాత ఈజ్ లైక్ నో ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్ అంటే. ఓకే, మీరు మా డాడీకి అడగండి, ఎందుకంటే నేను ఇప్పటివరకు హైదరాబాద్ ముఖం కూడా చూడలేదు. ఐ నెవర్ బీన్ టు హైదరాబాద్, అది కూడా పెట్టలేదు. ఒక్కసారి కూడా హైదరాబాద్ రాలేదు. సో అందరూ అంటారు చూడండి, జన్మభూమి కర్మభూమి. సో నా జన్మభూమి పూణే, కర్మభూమి హైదరాబాద్ అనుకుంటున్నాను. సో ఆయన మా ఫాదర్కి అడిగిన తర్వాత, అంటే అప్పుడు కూడా మై ఫాదర్ వాజ్ లైక్ అందరు చాలా మంచి పరిచయం. అంటే వీళ్ళందరూ మా ఇంట్లో రావడము, ఏదైనా పండుగ ఉంటే, ఎందుకంటే ఈ హైదరాబాద్ కదా, ప్రతి ఒక్క పండుగకు వాళ్ళు ఇంటికి వెళ్ళలేరు. సో మా అందరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా పండుగ ఉంటే ఇంట్లోనే నేను వండుతుంటే, అందరికీ పిలుస్తుంటే, అందరు మా ఫ్రెండ్స్ కూడా కలిసి మేము తింటుంటాం. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి, మా డాడీ కూడా అందరికీ, అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు అందరు మా డాడీ కాలే మొక్కేటోళ్ళు. అంటే ఎగ్జామ్స్లో వాళ్ళ పేరెంట్స్ లేరు కదా, అందరు కూడా బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఐఎమ్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ పూణే. సో మా డాడీ కూడా అందరితో మంచి సరదాగా ఉండేటైనా చాలా. హీ వాజ్ అ వెరీ హ్యాపీ గో లక్కీ పర్సన్. For more videos like this, subscribe Big TV channel.